జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా నిర్మల్ నగరంలోని లోతట్టు ప్రాంతాల కాలనీలన్నీ కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే బంగల్పేట్ చెరువు పరిస్థితి కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ నూతనంగా తూమ్ తయారు చేద్దామని ప్రయత్నం చేశారు. అయితే వరుసగా అధికారులు వచ్చి పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఎస్పీ కూడా ఇంతకుముందే వచ్చిన పరిస్థితి. ఒకసారి జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి చూపెట్టచ్చు. ఇది చాలా పాత చెరువు, చరిత్ర కలిగిన చెరువు. ప్రధానంగా ఈ చెరువుకు సంబంధించి కొంత ఈ నుండి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక తూము ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు ప్రమాదానికి గురి అవుతుందేమో అనే కొంత అధికారులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం. ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నించాం. మేడం, ఏంటి మేడం, జిల్లాలో చాలా ఇబ్బందికరంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, కొన్ని దివ్యనగర్, శాంతినగర్, అన్ని బోయివాడ, తర్వాత ఇంకా ఈ రోడ్స్ కూడా కొన్ని బ్లాక్ అయినాయి. సో ఇప్పుడు సడన్గా న్యూస్ ఏంటంటే దస్తూరాబాద్లో కూడా కొంచెం వాటర్ బాగా ఇళ్లలోకి వస్తుందని అంటున్నారు. సో నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి హెవీ రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇవి చాలా హెవీగా ఉంది. స్టార్ట్ అయినప్పుడు తర్వాత వాటర్ లాగింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మేము మా ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా గ్రూప్స్ లాగా డివైడ్ చేసి క్లస్టర్ వైజ్ అలర్ట్ చేసాము. సో వాళ్ళకి కొంచెం ఫోర్స్ ఇచ్చి ఎక్కడైతే రోడ్ల మీద వాటర్ వస్తుందో అక్కడంతా మనము వాళ్ళ పికెట్ లాగా పెట్టి తర్వాత సైన్ బోర్డ్స్ పెట్టాము, అక్కడ వెళ్ళొద్దు అనేసి. వాళ్ళ మూమెంట్ రెస్ట్రిక్ట్ చేసాము. సో దట్ ఈ లాస్ ఉండకుండా ఉంటుంది, హ్యూమన్ లాస్ అనేసి అది చూసాము. తర్వాత ఈ మునిపల్లి దగ్గర కూడా మనకి ఒక ముగ్గురు లక్ష్మణ్ చంద మండలంలో ముగ్గురు పశువుల కాపర్లు దీవిలో చిక్కుకున్నారు. సో ఇద్దరిని రెస్క్యూ చేయగలిగాము. ఒక ఆయన ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఈ సోన్ మండలం ఈ మాదాపూర్ విలేజ్లో ఒక 5 member ఫ్యామిలీ గోదావరి నీళ్ళలో చిక్కుకుంటే వాళ్ళందరినీ కూడా సేఫ్గా సోన్ ఎస్ఐ తీసుకురావడం జరిగింది. సో ఇప్పటివరకు ఇట్లా చాలామందిని రెస్క్యూ చేసాము. రాత్రి కూడా అరౌండ్ 1000 మెంబర్స్ని డిఫరెంట్ కాలనీస్ నుంచి షిఫ్ట్ చేసి 200 వరకు వాళ్ళని రీహాబిలిటేషన్స్కి పంపించాము. అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ మంచిర్యాల చౌరస్తాలో కూడా బాగా వాటర్ లాగింగ్ అయిపోయి ట్రాఫిక్ మూమెంట్ ప్రాబ్లం అయినా కూడా మనం ట్రాఫిక్ అంతా ఫోర్స్ డిప్లాయ్ చేసి రెగ్యులేట్ చేయడం జరిగింది. సో ఎక్కడికక్కడికి ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది సాల్వ్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చేస్తూ ఉన్నాం. ఎట్లుంది మేడం, అంటే పరిస్థితి ఎట్లుంది? ఫ్లడ్ ఆల్రెడీ ఇదంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించిన పరిస్థితి, రెడ్ అలర్ట్గా ప్రకటించి జిల్లాలో అధిక వర్షపాతం ఉందని చెప్తారు. ఏం చెప్తారు ప్రజలకు? సో నేను చెప్పేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది అన్నెసరీగా బయటికి రావద్దు. చాలా అత్యవసరమైన పరిస్థితి ఉంటే కానీ బయటికి రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేషనల్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ఈ సోన్ గంజాల్ టోల్ ప్లాజా నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా మనము రూరల్ కొండాపూర్ దగ్గర నుంచి నిర్మల్ రూరల్ కొండాపూర్, అక్కడ నుంచి ఖానాపూర్, మళ్ళా జగిత్యాల వైపు పంపిస్తున్నాము. ఇది కూడా ఈ డైవర్షన్ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ హైవేల మీద ఇప్పుడు రాకపోకలు కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ డైవర్షన్ చేస్తున్నాము. అంటే బాగా కంజెషన్ ఉంది, 1 way వెళ్తున్నాయి కాబట్టి ఇటు డైవర్ట్ చేస్తున్నాము. అది కూడా జనాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దు. వెదర్ బాగాలేదు అండ్ ఎక్కడక్కడ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి అండ్ వాటర్ లాగింగ్ బాగా ఉంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో చెరువులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ అలుగుబారుతూ ఉన్నాయి. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి వరుసగా మీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోడ్ల మీదనే ఉంది. ఏంటి పరిస్థితి ఏంటి? మీతో పాటు పనిచేస్తున్న అధికారులకు జిల్లా ఎస్పీగా ఏం చెప్తారు? నిర్మల్ పోలీస్ మీ పోలీస్ ఎప్పుడు కూడా. సో నిర్మల్ ఎప్పుడు రైజ్ టు ఒకేషన్. అందరూ కూడా రాత్రి నుంచి ఆల్మోస్ట్ ఎవరికి నిద్ర లేదు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎక్కడ ఇమ్మీడియట్గా వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు, ఎవాక్యుయేషన్స్ చేస్తున్నారు అండ్ పై అధికారులకు అప్డేట్ ఇస్తున్నారు. అండ్ వేరే డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారితో కానీ రెవెన్యూ వాళ్ళతో, తర్వాత ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎన్డీఆర్ఎఫ్ బృందం మీ దగ్గర ఉందా మేడం? ఇప్పుడు ఇంతకుముందే మీరు అటు లక్ష్మణ్ చాంద మునిపల్లి దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చేయాలని ట్రై చేస్తున్నాము. కానీ అక్కడ
వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఆపాము. కొంచెం వర్షం తగ్గాక మళ్ళీ 1 అవర్ తర్వాత అలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఏం చెప్తారు మేడం, అంటే ఈ వినాయక చెరువు అంశం నుంచి మొదలుకొని నిర్మల్ పట్టణంలో ఫ్లడ్ ప్రాంతంలో ఏదైతే మునిగిన కాలనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఏం చెప్తారు జిల్లా ఎస్పీ? అదే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే చెప్తాను. మేము ఎప్పుడు కూడా మీ సేవకి సిద్ధంగా ఉంటాము. తర్వాత ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి, విల్ రెస్పాండ్. మళ్ళీ కోరుతున్నాను, దయచేసి అన్నెసరీగా బయట తిరగొద్దు. టేక్ కేర్ అండ్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ చెప్పండి. ఇది పరిస్థితి. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు దాదాపుగా 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 500 నుంచి 1000 మందిని తరలించామని చెబుతున్నారు. ఇవాళ ఉదయాన్నే 5గురిని కాపాడాం, ఇంకో 3గురిని ఇందాకే కాపాడే ప్రయత్నం చేశాం. ఎవరు అధైర్యపడద్దు, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మీతో పాటు ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు వినాయక చెరువుకు సంబంధించిన అంశంలో కొంత జాగ్రత్త పడాలి. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, డేంజర్ జోన్లో లేదు, సేవ్గానే ఉంది. కానీ అందరు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.